హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. మళ్ళీ ఒక న్యూ వీడియోతో, కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా అండి, స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు మానిటైజేషన్ అవ్వకముందుకే మన అకౌంట్లో అంటే ఎంత మనీ వచ్చాయో అవి చూసుకోవడానికైతే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా మనము ప్లే స్టోర్కి వెళ్ళి వైటీ యూట్యూబ్ టూల్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇక నేనైతే వైటీ టూల్ని అయితే డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. మీకు తెలియడం కోసం ఈ విధంగా ప్లే స్టోర్కి వెళ్ళి వై టూల్ అనే యాప్ని అయితే ఈ విధంగా మనమైతే ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలండి. ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ గో అనే ఆప్షన్ ఉంది కదా అండి, అక్కడ దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసి మనం యూట్యూబ్ దగ్గరికి వెళ్ళాలండి. సో మీరు ఏ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఆ ఛానల్లో యూఆర్ఎల్ నెంబర్ అది ఉంటుంది కదా అండి, లింక్, ఆ లింక్ను అయితే కాపీ చేసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ మీరు వెళ్ళినట్లయితే వ్యూ మన ఛానల్ దగ్గర ఈ విధంగా పెన్సిల్ దాని మీద క్లిక్ చేస్తే మనకు యూఆర్ఎల్ అనే బటన్ వస్తుందండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్గా ఇదైతే కనిపిస్తుంది కదా అండి. పెన్సిల్ మీద క్లిక్ చేసినట్లయితే మాత్రము ఈ విధంగా పెన్సిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూఆర్ఎల్ అనే ఆప్షన్ వస్తుంది కదా అండి. సో దాని మీద మనకి సైడ్కి ఆల్రెడీ సేవ్ అంటే కాపీ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి. ఈ విధంగా కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనము వైటీ టూల్ లోకి వెళ్ళి ఈ విధంగా ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత దానిలో మనము సెర్చ్ దగ్గర ఈ ఆప్షన్ అయితే కాపీ చేయాలండి. మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే నా దాంట్లో మాత్రము $265 అయితే ఉన్నాయండి. మనము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే 4000 వాచ్ అవర్స్ అయిన తర్వాతనే మనకు మనీ వస్తుంది కదా అండి. ఇక్కడనైతే మనకి మానిటైజేషన్ కాకపోయినా కూడా మన అంటే దాంట్లో ఎంత మనీ ఉన్నాయో తెలుసుకోవచ్చండి. ఈ విధంగా నా దగ్గరనైతే $265 ఉన్నాయి కదా అండి. మీరు వెళ్ళి గూగుల్లో డాలర్కి 80 రూపీసా 84 సంథింగ్ ఉంది కదా అండి, ఆ డాలర్ ఉండి ఇది మనది చూసుకుంటే మన అకౌంట్లో ఎంత ఉన్నాయో తెలుస్తుందండి. ఒకవేళ 4000 వాచ్ అవర్స్ వస్తే మనము తర్వాత ఇదైతే మనకి అకౌంట్లో పడుతుందండి.